పేదరికపు దయ్యాన్ని బియ్యంతో తరిమేసే వ్యవస్థ. అక్కరకు రాని సమాజం, పక్కన నెట్టిన వారికి చక్కెరతో నోరు తీపి చేసే వ్యవస్థ. ప్రాంతాలను బట్టి పథకాలు, రాష్ట్రాలను బట్టి ప్రయోజనాలు. కాంబినేషన్ ఏదైనా కాంట్రిబ్యూషన్ మాత్రం ఒకటే, రేషన్ వ్యవస్థ. రేషనింగ్ అనేది మొదటగా సమర్థవంతంగా బ్రిటన్ దేశంలో ప్రారంభించారు. ప్రపంచ యుద్ధాలు చేసిన విధ్వంసాన్ని తట్టుకోవడానికి ఈ రేషన్ వ్యవస్థకు శ్రీకారం చుట్టింది అప్పటి ఈ సూర్యుడు అస్తమించని దేశం. ఈ దేశంలో బ్రెడ్ ముక్కలు, బియ్యం, షుగర్, జున్ను, టీ పౌడర్లతో పాటే మాంసాన్ని కూడా తూకమేసి పంపిణీ చేసేవారు. తిన్నాక కడుక్కోవడానికి సబ్బులు, తిన్నగా బతకడానికి బట్టలు కూడా ఇచ్చేవారు. అయితే ప్రస్తుతం ప్రపంచంలోనే అతిపెద్ద రేషన్ వ్యవస్థ కలిగిన ప్రజాస్వామ్య దేశం భారత్. 80 కోట్లకు పైగా లబ్ధిదారులున్న ఇండియాలో 5 లక్షలకు పైగా రేషన్ షాపులు ప్రజలకు అందుబాటులో ఉండి ప్రభుత్వ వారధిగా పనిచేస్తున్నాయి. యాన్యువల్ ఇన్కమ్ అంతంత మాత్రం ఉండే ప్రతి ఇంటి పరేషాన్కు అంతో ఇంతో ఫుల్ స్టాప్ పెట్టేది రేషన్. కుటుంబం యొక్క సంవత్సర ఆదాయాన్ని బట్టి ప్రభుత్వాలు రేషన్ కార్డులను అందిస్తుంటాయి. 1940 ప్రాంతంలో రెండో ప్రపంచ యుద్ధం కారణంగా భారత్లో కూడా ఆహార కొరత ఏర్పడింది. అప్పటి బ్రిటిష్ పాలనలో ధాన్యం ధరలు ఆకాశంలో, పేద ప్రజలు ఆర్తనాదాలతో ఉన్నారు. అప్పటి సిచ్యువేషన్ని సరిదిద్దడానికి ఆహారాన్ని నియంత్రించి ప్రజలకు సమానంగా పంచే సిస్టమ్ను తీసుకొచ్చింది అప్పటి గవర్నెన్స్. అదే రేషన్ వ్యవస్థ. జర్మనీ దేశం మొదలుపెట్టిన అవకతవకల రేషన్ పద్ధతుల్ని బ్రిటన్ వారు స్టడీ చేసి లోటుపాట్లను గుర్తించి సక్సెస్ఫుల్ గా కొనసాగించి ఇండియా, ఫ్రాన్స్, అమెరికా, చైనా వంటి దేశాలకు ఇన్స్పిరేషన్ గా నిలిచారు. ఇంకా వెనక్కి వెళ్తే ప్రాచీన కాలంలో కరువులు వచ్చినప్పుడు ఈజిప్టు, రోమ్ సామ్రాజ్యాల్లో కూడా ధాన్యాన్ని పంపిణీ చేసే పద్ధతులు ఉండేవి. కానీ ఆధునిక రేషన్ కార్డు విధానం జర్మన్ ద్వారా బ్రిటన్ మీదుగా హైలైట్ అయింది. అయితే ప్రస్తుతం అమెరికాలో రేషన్ వ్యవస్థ లేదు, కానీ దాదాపుగా అదే విధానానికి దగ్గరగా స్నాప్ అనే పథకం ఉంది. సప్లిమెంటల్ న్యూట్రిషన్ అసిస్టెన్స్ ప్రోగ్రామ్ అని దీన్ని అంటారు. మన దేశంలో అయితే నేరుగా ఐటమ్స్ అందిస్తారు, కానీ అగ్రరాజ్యంలో మాత్రం పూర్ పీపుల్ కు కార్డు ఇస్తారు. మంత్లీ ఒక నిర్దిష్ట అమౌంట్ ను ఆ కార్డులో వేస్తుంది అమెరికా సర్కార్. ఆ కార్డును స్వైప్ చేస్తూ సూపర్ మార్కెట్ లో వారికి కావాల్సిన ఐటమ్స్ కొనుక్కుంటారు అమెరికన్ పూర్ పీపుల్. ఇండియాలో రేషన్ కార్డు ఉన్న కుటుంబాలు ఈ లబ్ధి పొందితే, అమెరికాలో తక్కువ ఆదాయం ఉన్న వ్యక్తులు ఈ స్కీమ్ కు ఎలిజిబుల్. ఇండియాలో సబ్సిడీ ధరలకు సామానిస్తే, అమెరికాలో ఈ కార్డు ఉన్నప్పటికీ మార్కెట్ ధరకే వస్తువులను కొనుక్కోవాలి. రేషన్ కార్డు వల్ల ఉపయోగాలు ఏంటంటే, తక్కువ ధరలకు నిత్యావసరాలు అందుతాయి. గ్యాస్ సిలిండర్ల మీద సబ్సిడీ, కొన్ని గవర్నమెంట్ స్కీములకు నేరుగా ఎలిజిబుల్ అవ్వచ్చు. కొన్ని పథకాలకు ఇది గుర్తింపు పత్రంగా కూడా కన్సిడర్ చేస్తారు. ఈ రేషన్ కార్డులో కూడా కాలానికి తగ్గట్టు మార్పులు జరుగుతున్నాయి. పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్గా 1960లో అధికారికంగా రేషన్ వ్యవస్థ మొదలుపెట్టింది ఇండియన్ గవర్నమెంట్. రైతుల దగ్గర నుంచి ధాన్యాన్ని కొనుగోలు చేసి గోదాముల్లో నిల్వ చేసి రేషన్ దుకాణాల ద్వారా ప్రజలకు పంపిణీ చేయబడడం ఈ సిస్టమ్ ఉద్దేశం. ఈ వ్యవస్థను 1965లో స్థాపించబడ్డ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా చూసుకుంటుంది. గుర్తింపున్న పౌరులకు, గుర్తించబడ్డ పౌరులకు తక్కువ ధరలో ఆహారాన్ని అందించే ఏర్పాటిది. దేశంలో ఎలాంటి విపత్కర పరిస్థితులు ఎదురైనా ఆహార భద్రతను చూసుకోవడానికి ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా స్థాపించబడింది. ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సూచనలతో పనిచేస్తుంది. రైతుల నుంచి ప్రభుత్వం నిర్ణయించిన ధరకు ధాన్యాన్ని కొనుగోలు చేసి సరైన పద్ధతుల్లో నిల్వ చేసి రాష్ట్రాలకు రవాణా చేయడం వీరి పనిలో భాగం. రేషన్ కార్డు ఆకలిని తీర్చే ఆయుధంగా, పేద ప్రజలకు జీవనాధారంగా చెప్పుకోవచ్చు. ప్రభుత్వాలకు సామాజిక భద్రతా సాధనంగా కూడా ఈ చిన్న కార్డు ఒక పెద్ద మార్పును సూచిస్తోంది. ఇప్పుడు డిజిటల్ సిస్టమ్ మీదుగా నడుస్తున్న ఈ అరేంజ్మెంట్ ఒకప్పుడు పూర్తిగా కాగితం రూపంలో ఉండేది. రేషన్ దుకాణాల్లో పెద్ద రిజిస్టర్ పుస్తకాల్లో మాన్యువల్గా రికార్డ్స్ మెయింటైన్ చేసేవారు. పొడవాటి క్యూ లైన్లలో నిలబడే జనాలకు జరుగుతున్న ప్రాసెస్ విషయంలో మాత్రం పారదర్శకత తక్కువగా కనిపించేది. రేషన్ వ్యవస్థలో టెక్నాలజీ రెవల్యూషన్ ద్వారా డిజిటల్ కార్డులు, బయోమెట్రిక్ వంటివి అవినీతిని అరికట్టడంలో సక్సెస్ అయ్యాయి. ఇక 2019లో పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభమై 2020-21 నాటికి వన్ నేషన్ వన్ రేషన్ కార్డు సిస్టమ్ను దేశమంతటా అప్లై చేసింది ఇండియన్ గవర్నమెంట్. అంటే తెలంగాణ పౌరుడు రాజస్థాన్లో కూడా రేషన్ తీసుకోవచ్చు. కర్ణాటకకు చెందిన కుటుంబం కేరళలో కూడా తమ కోటాను పొందవచ్చు. కోవిడ్ సమయంలో రేషన్ కార్డు చేసిన మేలు కొందరి జీవితాల్లో ఎంతో గొప్పది. ఇన్కమ్ ట్యాక్స్ కట్టేవారికి, ప్రభుత్వ ఉద్యోగులకు రేషన్ సేవలు పొందడం కుదరదు. మేజర్గా వ్యవసాయ కూలీలకు, సన్నకారు రైతులకు, భవన నిర్మాణ కార్మికులకు, వికలాంగులకు, వృద్ధులకు ఇది వర్తిస్తుంది. డేటా మొత్తం డిజిటల్గా దేశవ్యాప్తంగా కనెక్ట్ అయి ఉండే రేషన్ వ్యవస్థ సెంట్రల్లో అయితే మినిస్ట్రీ ఆఫ్ కన్జ్యూమర్ అఫైర్స్, ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ అండర్లో ఉంటుంది. స్టేట్స్లో అయితే ఆహార మరియు పౌర సరఫరాల శాఖ వారు ఈ నిర్వహణను టేకప్ చేస్తుంటారు. ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అండర్లో కొన్ని కోట్ల టన్నులు నిల్వ ఉంటాయి. దీన్ని బఫర్ స్టాక్ అంటారు. ప్రపంచంలోనే అతిపెద్ద ధాన్యం నిల్వలు కలిగిన దేశం భారత్. రైతుల నుంచి అధిక ధరకు ధాన్యాన్ని కొని డిస్ట్రిబ్యూట్ చేయడం ప్రభుత్వానికి నష్టమని కాకుండా సంక్షేమానికి ఉపయోగించే ఖర్చుగా భావించాలి.
రైతుల దగ్గర నుంచి బియ్యాన్ని కొని గోడౌన్స్లో నిల్వ చేసి ప్రతి నెల రాష్ట్రాలన్నింటికి సప్లై చేస్తుంటుంది కేంద్ర ప్రభుత్వం. స్టేట్ గవర్నమెంట్ ఆ బియ్యాన్ని రేషన్ దుకాణాలకు రవాణా చేసి ఎలిజిబుల్ పీపుల్కి చేరవేస్తుంది. అయితే ఈ రేషన్ దుకాణాల నిర్వహించే వారికి కమిషన్తో పాటు నిర్వహణ ఖర్చులను కూడా ప్రభుత్వం అందిస్తుంటుంది. ధాన్యాన్ని సబ్సిడీలను కేంద్ర ప్రభుత్వం భరిస్తే డీలర్ల కమిషన్, హ్యాండ్లింగ్ ఛార్జీలను రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుంది. రేషన్ డీలర్లకు నేరుగా పైకం చెల్లించేది రాష్ట్ర ప్రభుత్వాలే. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి నడిపే రేషన్ వ్యవస్థ డీలర్లకు అదనపు ప్రోత్సాహకాలు కూడా అందుతుంటాయి. పాకిస్తాన్ దేశంలో కూడా రేషన్ వ్యవస్థ ఉంది, కానీ అత్యవసర పరిస్థితుల్లో తప్ప డిస్ట్రిబ్యూషన్స్ ఉండవు. పూర్తిగా కరువు ఆవరించినప్పుడు లేదా యుద్ధ పరిస్థితుల్లో రేషన్ అందిస్తుంటారు తప్ప రెగ్యులర్గా ఉండే సిచ్యుయేషన్ లేదు. ఒకప్పుడు చైనాలో రేషన్ వ్యవస్థ ఉండేది, కానీ ప్రస్తుతం ఆ సిస్టమ్ను వారు తొలగించారు. తెలుగు రాష్ట్రాలతో పాటు పంజాబ్, ఉత్తరప్రదేశ్, వెస్ట్ బెంగాల్, తమిళనాడు రాష్ట్రాల నుంచి బియ్యం కొనుగోలు ఎక్కువగా జరుగుతుంటాయి. నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ కింద జరిగే ఈ ప్రాసెస్ ప్రపంచంలోనే అతిపెద్దది. అనుకోని పరిస్థితుల్లో కడుపు నింపే ఆధారం చౌక ధరల దుకాణ ఆహారం. మేరా భారత్ మహాన్. మా బ్లాక్ అండ్ వైట్ బస్తీ చూడన్నా